ఉగ్రవాదులు వస్తారు, కాల్చేస్తారు లేదా పేల్చేస్తారు. భారతీయుల్ని చంపేసి పాకిస్తాన్కు వెళ్ళిపోతారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులతో తమకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. పాకిస్తాన్ మాటలతో ఉగ్రదాడులతో విసిగిపోయింది భారత్. పహల్గాంలో 26 మందిని చంపి భారత మహిళలకు సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులకి రక్తపు సింధూరాన్ని అద్దింది భారత ఆర్మీ. ఆపరేషన్ సింధూర్తో పాత లెక్కలని సరిచేసింది. భారత్లో ఉగ్ర కుట్రలు పన్నిన ఉగ్రవాద శిబిరాలని ఎంచుకుని మరీ వాటిని నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్రవాద క్యాంపులపై భారత్ క్షిపణి దాడులు చేసింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ ఉగ్రవాదుల స్థావరాల్ని కూల్చిపడేసింది ఇండియన్ ఆర్మీ. ఇందులో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మొత్తం 5 ఉగ్రవాద శిబిరాలున్నాయి. మరో 4 పాకిస్తాన్లోని ఉగ్రవాద క్యాంపులు. సో అసలు ఎక్కడ ఎలా టార్గెట్ చేశారు, మొత్తం ఈ 9 ప్రదేశాల్లో ఎలా అటాక్స్ జరిగి చూద్దాం. టార్గెట్ నెంబర్ 1 ముజఫరాబాద్. సో పీఓకేకి హెడ్ క్వార్టర్స్ ఇది. ఇక్కడే హిజ్బుల్ ముజాహిదీన్ డెన్ ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాన్ని నేలమట్టం చేసేసింది. ఈ టార్గెట్ దూరం జస్ట్ ఎల్ఓసి నుంచి కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. ఇక టార్గెట్ నెంబర్ 2 కూడా ముజఫరాబాద్ దగ్గరే జరిగింది. సెకండ్ అటాక్ కూడా అక్కడే జరిగింది. ఎల్ఓసి నుంచి సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ టార్గెట్ పై బాంబులతో విరుచుకుపడింది భారత్. సావల్ నాలా ఉగ్ర క్యాంపుని పూర్తిగా ధ్వంసం చేసి పడేసింది. ఇక టార్గెట్ నెంబర్ 3 కోట్లీ అనే ప్రాంతంలో థర్డ్ స్ట్రైక్ జరిగింది. అక్కడ బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ. కోట్లీలోని మర్కజ్ అబ్బాస్ ప్రాంతంలో ఉగ్రవాదులను భారత దళాలు మట్టుబెట్టేశాయి. ఈ టార్గెట్ దూరం కూడా కేవలం 15 కిలోమీటర్లే. ఇక టార్గెట్ నెంబర్ 4 గుల్పురా. ఇక్కడ ఫోర్త్ స్ట్రైక్ జరిగింది. ఇక్కడున్న టెర్రర్ లాంచ్ ప్యాడ్లపై దాడులు చేసింది భారత్. గుల్పురాలో 35 కిలోమీటర్ల లోపలే ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. గుల్పురాలోని మస్కర్ రాహిల్ సాహిద్ ఉగ్ర డన్ని పూర్తిగా ధ్వంసం చేసి పడేసింది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ చూద్దాం. భీంబర్ అనే ప్రాంతంలో 5వ స్ట్రైక్ జరిగింది. సో ఇక్కడ టెర్రర్ లాంచ్ ప్యాడ్ పై దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. ఎల్ఓసికి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ టార్గెట్ పై దాడి చేసింది. మర్కజ్ అహ్లే హదీస్ లో ఉన్న ఉగ్ర స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పడేశారు. ఇక టార్గెట్ నెంబర్ 6 సియాల్కోట్ లో జరిగింది. సియాల్కోట్ లో ఆ నెక్స్ట్ దాడి జరిగింది. ఇక్కడ టెర్రర్ క్యాంప్ పై మిసైళ్ల వర్షం కురిపించేసింది. సియాల్కోట్ లోని మెహమూనా జోయాలో మిసైల్ దాడి జరిగింది. ఇక టార్గెట్ నెంబర్ 7 చాక్ అమ్రు. ఇక్కడ 7th స్ట్రైక్ జరిగింది. ఇక్కడ టెర్రర్ లాంచ్ ప్యాడ్ పై భారత సైన్యం దాడులు చేసింది. చాక్ అమ్రులో ఉన్న సర్జాల్ టెర్రర్ క్యాంప్ పై ఖచ్చితత్వంతో దాడి చేసి అక్కడ మొత్తం తుదుముట్టించేసింది. ఇక టార్గెట్ నెంబర్ 8 మురిట్కే. ఇక్కడ ఇది సరిగ్గా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ ఉంది. దాంతో మిసైళ్లతో అక్కడ భారత్ విరుచుకుపడింది. ముర్కిడేలో 30 కిలోమీటర్ దూరం లోపలే ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. మురిట్కేలోని మర్కజ్ తైబా ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేసేసింది ఇండియన్ ఆర్మీ. ఇక టార్గెట్ నెంబర్ 9 బహవల్పూర్. సో బహవల్పూర్ ఇక్కడే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ. జైషే మహమ్మద్ కి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉంటారు. అండ్ ఇక్కడ దాదాపు 600 మంది క్యాడర్ కూడా ఉన్నారు. బహవల్పూర్ లో 100 కిలోమీటర్ల లోపలే స్ట్రైక్స్ చేసింది ఇండియన్ ఆర్మీ. బహవల్పూర్ లో ఉన్న మర్కజ్ సుబానల్లా ఉగ్ర స్థావరంపై ఖచ్చితత్వంతో దాడి చేసి దాన్ని ధ్వంసం చేసి పడేసింది. ఇలా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేసేసింది ఇండియన్ ఆర్మీ.